ఈ వీడియోలో మనం ఒక ఎక్సెల్, గూగుల్ షీట్ ఆర్ CSV ఫైల్ ఏ డేటా అయినా మెస్సీగా ఉన్న డేటాని ఒక గుడ్ లుకింగ్ హై ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అని చూడబోతున్నాం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో లైవ్ సింకింగ్ తో. అంటే మనం గూగుల్ షీట్స్ లో ఏదైనా డేటా ఇప్పుడు యాడ్ చేస్తే ఆ డేటా కూడా మనకి ఇప్పుడే డిస్ప్లే అవుతుంది వితిన్ సెకండ్స్ లో. మేము మా క్లయింట్స్ కూడా చాలా డాష్‌బోర్డ్స్ అనేవి బిల్డ్ చేసాం. అవి ఎలా చేసాము ఏంటి అని కూడా మీకు మొత్తం చూపిస్తాము. ఇలా ఇంకా హై ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్స్ మీరు కూడా మీ ఓన్ గా బిల్డ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎంత పెద్ద డేటా అయినా పర్లేదు. మీరు ఏ ఆటోమేషన్ సర్వీసెస్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మీ ప్రాజెక్ట్ తో పాటు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని వాళ్ళు మొత్తం ట్రాక్ చేసుకోవడానికి ఒక డాష్‌బోర్డ్ కూడా ఇస్తే మీరు ఎక్కువ చార్జ్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అన్ని ఒకే చోట ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని బుకింగ్స్ అయ్యాయని మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. అంటే మన ప్రాజెక్ట్ గురించి మొత్తం అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని మొత్తం కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అందుకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికి 2 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటేమో క్లాడ్ తో బిల్డ్ చేయడం, ఇంకోటేమో లవబుల్ తో బిల్డ్ చేయడం. ఫస్ట్ మనం క్లాడ్ తో ఎలా చేయాలో చూద్దాం. క్లాడ్ లో డ్రాబ్యాక్ ఏంటి, మనం లవబుల్ ఎందుకు వాడాల్సి వచ్చింది అని అది కూడా చూద్దాం సెకండ్ పార్ట్ లో. సో ఫస్ట్ మనం క్లాడ్ దేనికి యూస్ చేస్తున్నామంటే మన దగ్గర ఏదైనా గూగుల్ షీట్ కానీ CSV ఫైల్ కానీ ఏమైనా ఉంటే దాన్ని మనం ఒక హై ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ లో కన్వర్ట్ చేయడానికి ఈ క్లాడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది అనుకోండి. చూడండి ఈ ఎక్సెల్ షీట్ మొత్తం ఉంది కదా, చాలా మెస్సీగా. దీంట్లో 4 షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి RSS, ఒకటి మాన్యువల్, ఒకటి బ్లాగ్, ఒకటి యూట్యూబ్. ఇది మొత్తం నేను మా క్లయింట్ కి బిల్డ్ చేసిన సోషల్ మీడియా ఆటోమేషన్ అన్నమాట. అందుకు ఇంత డేటా ఉంది. ఈ మొత్తం అతని అకౌంట్ లో పోస్ట్ అయిన డేటా. ఈ షీట్ మొత్తం ఎన్నిటికి బ్యాక్ అండ్ లాజిక్ గా పెట్టాను అనమాట. దీంట్లో ఆ పోస్ట్ అయిన పోస్ట్, దానికి రిఫరెన్స్, దాని ఐడీస్ మొత్తం ఉంటాయి. దీంట్లో అవసరం ఉన్న డేటా కూడా ఉంటుంది, అవసరం లేని డేటా కూడా ఉంటుంది మన డాష్‌బోర్డ్ లో డిస్ప్లే చేయడానికి. అందుకు జస్ట్ మనకి నచ్చిన డేటా అవుట్పుట్ లో డాష్‌బోర్డ్ లో కనిపించేలాగా అలా చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని మనం క్లాడ్ కి ఇస్తున్నాం. ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీంట్లో మనం మన ఎక్సెల్ షీట్ ని అప్లోడ్ చేస్తున్నాం. దీని తర్వాత ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంప్ట్ డైరెక్ట్ గా డాష్‌బోర్డ్ బిల్డ్ చేయమని ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఒక మంచి ప్రాంప్ట్ ఇస్తేనే ఆ డాష్‌బోర్డ్ అనేది బాగా బిల్డ్ చేస్తుంది అనమాట. అందుకు మనం అసలు ఈ ఎక్సెల్ ఫైల్ లో ఏమున్నాయి, మనకేం కావాలి, అవుట్పుట్ లో ఈ డాష్‌బోర్డ్ లో ఏమేమి కనిపించాలి అని మొత్తం దీనికి ప్రాంప్ట్ ఇస్తాం అనమాట. దీనికి ఏం చెప్తామంటే ఫైనల్ గా నువ్వు ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వు డాష్‌బోర్డ్ బిల్డ్ చేయడానికి అని ఇస్తాం. ఇది ఒక మంచి ప్రాంప్ట్ ఇస్తుంది. దాంతో మనం మళ్ళీ దీనికి అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ తో ఒక మంచి డాష్‌బోర్డ్ బిల్డ్ చేయని ఇస్తాం. ఈ ప్రాసెస్ వాడితే మనకి బాగా ఎఫిషియెంట్ గా మంచి ప్రాంప్ట్ తో పాటు ఎక్సెల్ ఫైల్ ఇచ్చాం కాబట్టి. అదే మనం ఇక్కడ మాన్యువల్ గా ఇచ్చేస్తే ఎక్సెల్ ఫైల్ తో పాటు మనం మాన్యువల్ గా నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి అంత ఎఫిషియెంట్ గా ఇవ్వదన్నమాట. అందుకు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా ఎక్సెల్ ఫైల్ ని మొత్తం డిఫైన్ చేసి దాంట్లో ఏమున్నాయి, దేని గురించి అది అని బ్రీఫ్ ఓవర్ వ్యూ ఇచ్చి మనకి డాష్‌బోర్డ్ లో ఏమేమి కావాలి, లేకపోతే నువ్వే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయని అలా ఇస్తాం అనమాట. ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేస్తున్నాను. చూడండి నేను ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేసిన ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఏమని ఇచ్చానో చూడండి. నా దగ్గర ఈ ఎక్సెల్ ఫైల్ ఉంది. నువ్వు ఇప్పుడు దీన్ని ఒక హై లుకింగ్ ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మొత్తం ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అని మొత్తం ఇచ్చాను. షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా యూట్యూబ్, బ్లాగ్, ఈ 4 షీట్స్ ఉన్నాయి. ఈ షీట్స్ లో నాకు ఏమేమి డేటా కావాలో ఓన్లీ అంటే చాలా డేటా ఉంది కదా, ఇక్కడ చాలా ఉన్నాయి కదా, దీనిలో నాకు జస్ట్ జనరేట్ కంటెంట్, జనరేటెడ్ ఇమేజ్ ఈ కాలమ్స్ కావాలని అలా ఇచ్చాను అనమాట. దేంట్లో ఏమేమి కాలమ్స్ కావాలో ఇచ్చాను. RSS ఫీడ్ లో అయితే ఇది కావాలి, మాన్యువల్ పోస్ట్ లో అయితే ఇది కావాలి, దాని తర్వాత దాంట్లో ఇది, ఇలా 4 ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను దీనికి లాస్ట్ లో ఏం చెప్తానంటే గివ్ మీ ఏ, చూడండి ఒక డీటెయిల్ ప్రాంప్ట్ ఇవ్వు డాష్‌బోర్డ్ ఇవ్వకు అని అలా ఇచ్చాను. ఇది అప్లోడ్ చేశాను. ఈ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను. అది థింక్ చేసి మొత్తం అనలైజ్ చేసింది ఎక్సెల్ ఫైల్ ని. చూడండి నాకైతే మొత్తం ప్రాంప్ట్ ఇచ్చేసింది. ఇక్కడ చూడండి ఎంత డీటెయిల్ గా ఇచ్చిందో, కలర్స్ తో సహా మొత్తం ఇచ్చింది. నేను జస్ట్ ఆ ఎక్సెల్ ఫైల్ ఈ ప్రాంప్ట్, మీకు చెప్పిన ప్రాంప్ట్ ఉంది కదా, ఆ ప్రాంప్ట్ జస్ట్ ఇచ్చేసాను. ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకుంటాను. ఈ మొత్తం కాపీ చేసుకొని మళ్ళీ ఒక కొత్త చార్ట్ లోకి వెళ్తాను. న్యూ చార్ట్ మీద క్లిక్ చేసి ఈ ప్రాంప్ట్ మొత్తం పేస్ట్ చేసేయండి. దీంతో పాటు మన ఎక్సెల్ ఫైల్ ఉంది కదా, ఆ ఎక్సెల్ ఫైల్ కూడా అప్లోడ్ చేసేయండి. ఇది అప్లోడ్ చేసి డైరెక్ట్ గా పోస్ట్ చేసేయండి. ఇప్పుడు మనకి ఒక కంప్లీట్ హై ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అయితే అవుట్పుట్ గా ఇస్తుంది అనమాట. ఒక ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేసి. చూడండి నాకు ఒక కంప్లీట్ డాష్‌బోర్డ్ అయితే బిల్డ్ చేసి ఇచ్చేసింది. ఇక్కడ డాష్‌బోర్డ్ ఇచ్చింది చూడండి. దీన్ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి మనకి ఎంత మంచి ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ ఇచ్చిందో. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, RSS ఎన్ని ఉన్నాయి, మాన్యువల్ ఎన్ని ఉన్నాయి, బ్లాగ్ ఎన్ని ఉన్నాయి, యూట్యూబ్ ఇవన్నీ ఇచ్చింది. RSS, మాన్యువల్, బ్లాగ్, యూట్యూబ్ లో ఎన్ని, అలా మొత్తం ఇచ్చింది. అంటే ఆ ప్రాంప్ట్ లో మనం ఏమైతే ఇచ్చామో అది మొత్తం ఇచ్చింది. మనం కావాలంటే దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. పెండింగ్ ఎన్ని ఉన్నాయి, చూడండి వర్క్ అవుతుంది, పోస్టెడ్ ఎన్ని ఉన్నాయి, ఇలా. తర్వాత మాన్యువల్ లో టోటల్ ఎన్ని, పోస్టెడ్ ఎన్ని, నాట్ పోస్టెడ్ ఎన్ని, ఏ జనరేటెడ్ ఎన్ని, ఇలా మొత్తం ఉన్నాయి. చూడండి పేజెస్, ఏ పేజెస్ లో పోస్ట్ అయ్యాయి, చూడండి సేమ్ వీటికి కూడా అంతే. ఆల్మోస్ట్ పోస్ట్ డిస్ట్రిబ్యూషన్, యూట్యూబ్ లో ఎన్ని అని హై ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అయితే ఇచ్చేసింది మొత్తం కంటెంట్ తో. చూడండి దీంట్లో డ్రాబ్యాక్ అని చెప్పాను కదా, ఓన్లీ లాస్ట్ అప్డేటెడ్ మనం ఎప్పుడైతే ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేసామో
అప్పుడే ఉంటుంది, తర్వాత డేటా ఉండదు. మనం తర్వాత డేటా కావాలంటే మళ్ళీ ఆ ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేయడం చేయాలి. దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేయండి అండ్ లైక్ చేసి కమెంట్ లో కూడా నైస్ అని కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే ఉంది. ఇది మీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకంటే ఈ వీక్ నుంచి మేము ఒక లైవ్ సెషన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మీకు కంప్లీట్ గా అసలు ఏ ఏజెన్సీ అంటే ఏంటి, ఆటోమేషన్స్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి మొత్తం కవర్ చేసి మీ ఓన్ గా మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ ఓన్ ఏజెన్సీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ ఓన్ గా మీరు ఏ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయాలి, జాబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లింక్డ్ఇన్ ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి అనే కంప్లీట్ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తాం అనమాట. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఒక 8 సెషన్స్ ఉంటుంది, 4 వీకెండ్స్, సాటర్డేస్ అండ్ సండేస్. ఒక్కొక్క క్లాస్ 2.5 to 3 hours వరకు ఉంటుంది. మీకు రికార్డింగ్స్ కూడా మొత్తం ఇచ్చేస్తాం యాక్సెస్. 8 లైవ్ సెషన్స్, 3 hours. ఇంకా మీకు 50,000 ప్లస్ వర్త్ రిసోర్సెస్ అనేవి ఇస్తాం. మా పేడ్ N18 కోర్స్ ఉంది కదా 5,000 కి, అది కూడా మీకు ఫ్రీగా ఇచ్చేస్తాం. ఈ ట్రైనింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 6,000 మాత్రమే. ఫ్యూచర్ లో దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. అందుకే వీలైనంత వరకు త్వరగా జాయిన్ అవ్వడానికి చూడండి. మొత్తం సిలబస్ అయితే మీకు ఈ PDF లో ఇచ్చాను, ఇది నేను కింద అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఏమేమి చెప్తాను ఏంటి అని మొత్తం దీంట్లో ఉంటాయి. ఏ ఏజెన్సీ, ఏ వాయిస్ ఏజెంట్స్, క్లయింట్స్ ని ఎలా అవుట్రీచ్ అవ్వాలి, ఏం చేయాలి, ప్రైసింగ్ ఎలా ఉండాలి, క్లోజ్ ఎలా చేయాలి, క్లయింట్ కి ప్రాజెక్ట్ ఎలా డెలివర్ చేయాలి, ప్రైసింగ్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ చెప్తాం. ఫ్రీలాన్స్ ఎలా చేయాలి అవి కూడా మొత్తం కవర్ చేస్తాం. చూడండి మీకు ఈ మొత్తం రిసోర్స్ అయితే ఇచ్చేస్తాం. ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఈ ఫ్రీ రిసోర్సెస్ వాల్యూ మీకు 50,000 ప్లస్ ఉంటుంది. ఓన్లీ 6,000 ఉంది ఇప్పుడు అయితే ప్రైస్. మీకు వీటి గురించి ఏం డౌట్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో మా నెంబర్స్ ఇస్తాం, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఆపర్చునిటీ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా సెలెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఎలా ఇస్తుంది ఏంటి అని చూద్దాం. చూడండి ఇప్పుడు పార్ట్ 2. దీంట్లో మనం లైవబుల్ తో ఎలా హై ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలో చూద్దాం. క్లాడ్ బాగానే బిల్డ్ చేస్తుంది కదా. లైవబుల్ ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే క్లాడ్ మనకి రియల్ టైం డేటా అయితే ఇవ్వదన్నమాట. ఎందుకంటే అది ఎక్సెల్ షీట్ కానీ CSV ఫైల్ కానీ మనం దానికి అప్లోడ్ చేస్తే దాంట్లో ఉన్న డేటాని అది కన్వర్ట్ చేసి డాష్ బోర్డ్ లాగా ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ ఎక్సెల్ షీట్ లోకి వేరే డేటా ఏమైనా యాడ్ చేస్తే, అంటే మన కొత్త లీడ్స్ వస్తారు కదా వాళ్ళని యాడ్ చేస్తే, లేకపోతే కొత్త పోస్ట్ ఏమన్నా పోస్ట్ చేస్తే మన కాలమ్స్ ఎక్కువ అవుతాయి కదా, ఇప్పుడున్న కాలమ్స్ కి తర్వాత యాడ్ అవుతాయి కదా, వాటన్నిటిని మనం డిస్ప్లే చేయడానికి మనం లైవబుల్ వాడతాం అనమాట. ఇది వాడామంటే మన గూగుల్ షీట్ లో మనం ఏ డేటా యాడ్ చేసినా వితిన్ సెకండ్స్ లో మనకి ఆ డేటా మొత్తం యాడ్ అయిపోతుంది అనమాట డాష్ బోర్డ్ లోకి. అనలిటిక్స్ కూడా మనకి ఇన్స్టాంట్ గా చూపిస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఎక్సెల్ షీట్ ఉంది కదా, దాన్ని నేను గూగుల్ షీట్ గా కన్వర్ట్ చేశాను. ఒకవేళ మీకు రాకపోతే మీరు ఏం చేస్తారంటే వెబ్ లో గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేయండి, docs.google.com. తర్వాత మీరు బ్లాంక్ స్ప్రెడ్ షీట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ ఉంది కదా, ఫైల్ లో ఇంపోర్ట్ చేసుకోండి. మీ ఎక్సెల్ ఫైల్ ఉంటుంది కదా, అది ఇంపోర్ట్ చేసుకోండి. అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బ్రౌజ్ అని ఉంటుంది. దీంట్లో మీ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇలా కనపడుతుంది ఇంపోర్ట్ డేటా అని. ఇక్కడికి మీ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. అంటే మీరు మీ ఎక్సెల్ ఫైల్ ని ఒక గూగుల్ షీట్ లో కన్వర్ట్ చేశారనమాట. ఇప్పుడు మీరు ఈ గూగుల్ షీట్ వాడి ఈ లైవబుల్ లో డాష్ బోర్డ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. అది కూడా రియల్ టైం డాష్ బోర్డ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ షీట్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇది మా క్లయింట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఎలా కన్వర్ట్ చేశాను ఏంటి మొత్తం ప్రాసెస్ ఎలా చేశానో మొత్తం చెప్తాను మీకు. ఇది మీ గూగుల్ షీట్ ఉంది కదా, దీంట్లో 4 షీట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సేమ్ ఇప్పుడు మనం క్లాడ్ లో అయితే ఎలా చేసామో దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ అదే చేస్తాం. ఇందాక మీరు క్లాడ్ లో ఆ ఎక్సెల్ ఫైల్ అప్లోడ్ చేసి చూడండి. ఇందాక మీరు నాకు ఒక డీటెయిల్ ప్రాంప్ట్ కావాలి, నాకు ఈ కాలమ్స్ కావాలి, ఓన్లీ కాలమ్స్ కావాలి, ఇలా హై ప్రొఫెషనల్ లుకింగ్ డాష్ బోర్డ్ కావాలని ఒక నార్మల్ గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్రాంప్ట్ లాగా ఇచ్చారు కదా, సేమ్ ఇలానే ఇస్తారనమాట. మీ ఎక్సెల్ ఫైల్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసి ఇలా ఇచ్చారు కదా, సేమ్ ఇక్కడ గూగుల్ షీట్ ఉంది కాబట్టి గూగుల్ షీట్ అప్లోడ్ చేసి ఇలా ఇస్తారనమాట. ఇప్పుడు గూగుల్ షీట్ లో ఏమున్నాయో దానికి తెలియదు కాబట్టి మీరు దీన్ని ఎక్సెల్ ఫైల్ లా కన్వర్ట్ చేసి అంటే డౌన్లోడ్ చేసుకుని దానికి ఇస్తారు. కానీ నాకు అలా ఇవ్వడం ఇష్టం లేదు. క్లాడ్ లో నా డేటా మొత్తం ఉంటుంది కదా, ఈ డేటా మొత్తం చాలా ప్రైవేట్ డేటా, నేను దానికి ఇవ్వాలనుకోవట్లేదు అనుకుంటే మీరు జస్ట్ కాలమ్ నేమ్స్ ఇచ్చినా సరిపోతుంది. ఈ కాలమ్స్ ఉన్నాయి, ఈ కాలమ్స్ ఉన్నాయి, ఇలా 4 షీట్స్ ఉన్నాయి, 4 షీట్స్ నేమ్స్ ఇవి అని ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏ నేమ్స్ ఉన్నాయో అవి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ గూగుల్ షీట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఆ కాలమ్స్ అన్ని ఏం కాలమ్స్ ఉన్నాయి ఏంటి అని మెన్షన్ చేయండి, ఏ షీట్స్ ఉన్నాయి ఏంటి అని మెన్షన్ చేయండి. తర్వాత డీటెయిల్ ప్రాంప్ట్ అడగండి. ఇక్కడ సేమ్ మీకు ఎలా అయితే ఇచ్చిందో ఇందాక అలానే ఒక డీటెయిల్ ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట. దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ ఎలా అయితే ఉందో ఈ గూగుల్ షీట్ లింక్ ఉంది కదా, ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గూగుల్ షీట్ లింక్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని క్లాడ్ లోకి రండి. క్లాడ్ లో ఏం చేయాలంటే మీరు ఈ ప్రాంప్ట్ ఇచ్చారు కదా, సేమ్ ప్రాంప్ట్ లో మీరు లాస్ట్ లో ఏం మెన్షన్ చేయాలంటే నౌ ఇది మొత్తం నా గూగుల్ షీట్ లో ఉంది, ఈ కాలమ్స్ ఈ షీట్స్ మొత్తం నాకు ఒక గూగుల్ షీట్ లో ఉంది, ఆ గూగుల్ షీట్ లింక్ ఇది. ఇప్పుడు నాకు ఒక కంప్లీట్ లెవబుల్ ప్రాంప్ట్ ఇవ్వు డాష్ బోర్డ్ క్రియేట్ చేయడానికి అని అలా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఒక చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లింక్ ఉంది కదా, లింక్ లో మీకు డాక్యుమెంట్ ఐడి ఉంటుంది. దీని తర్వాత ఇది మొత్తం ఇక్కడ దాకా ఉన్నది డాక్యుమెంట్ ఐడి అనమాట. దీని తర్వాత మొత్తం ఉంటుంది కదా, అది మొత్తం క్లియర్ చేసేయండి. అది మొత్తం క్లియర్ చేసి మీరేం చేయాలంటే నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఏదైతే టైప్ చేశానో అది ఇచ్చేయండి. ఎక్స్పోర్ట్ ఫార్మాట్ ఈస్ ఈక్వల్ టు CSV అండ్ గిడ్ ఈక్వల్ టు 0 అని అలా ఇచ్చాను అనమాట. ఇది జస్ట్ దాని పక్కనే ఆ ఐడి అయిపోయిన తర్వాత ఆ స్లాష్ పక్కనే ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ చేసి అలా ఇవ్వండి. ఇది కూడా ఇంక్లూడ్ చేయి ప్రాంప్ట్ లో అని, ఎందుకంటే ఇలా చేస్తేనే మనకి లైవ్ డేటా అనేది వస్తుంది అనమాట లైవబుల్ లోకి. రిఫ్రెష్
రిఫ్రెష్ ఫర్ ఎవ్రీ 10 సెకండ్స్ అని అలా కూడా ఇవ్వండి ప్రాంప్ట్ లో. అంటే అది ప్రతి 10 సెకండ్స్ కి ఆ డాష్ బోర్డ్ అనేది రిఫ్రెష్ చేస్తుంది అనమాట. అంటే మన లైవ్ డేటా ఏవైతే ఉందో అది మొత్తం మన డాష్ బోర్డ్ లోకి వచ్చేలా చూస్తుంది. అర్థమైంది కదా? ఇలా మనం ఒక కంప్లీట్ స్టార్టింగ్ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి క్లాడ్ కి. నా గూగుల్ షీట్ ఇది, గూగుల్ షీట్ లింక్ ఇది. నేను ఇలా లైవ్ లో ఒక కంప్లీట్ డాష్ బోర్డ్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. రియల్ టైమ్ డాష్ బోర్డ్ 10 సెకండ్స్ కి రిఫ్రెష్ అవ్వాలి. దానికి ఉన్న కాలమ్స్ ఇవి, షీట్స్ ఇవి అని మొత్తం ఇస్తారు. అది మొత్తం సేమ్ ఇలానే ఒక డీటెయిల్ ప్రాంప్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ చేసే పని ఏం లేదు. ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకొని మీరు లైవ్ లోకి వెళ్ళాలి. ఈ డాష్ బోర్డ్ మొత్తం ఉంది కదా సేమ్, ఈ డాష్ బోర్డ్ మొత్తం నేను ఎలా బిల్డ్ చేశాను చూడండి. ఇక్కడ అదే ప్రాంప్ట్, అది ఇచ్చిన ప్రాంప్ట్ దీంట్లో పేస్ట్ చేశాను అనమాట. చూడండి అదే ప్రాంప్ట్ ఇక్కడ మొత్తం బిల్డ్ ప్రొఫెషనల్ సోషల్ మీడియా ఆటోమేషన్ అని అలా మొత్తం ఇచ్చింది. ఇందాక ఇచ్చింది లాగే సేమ్. దాంతో పాటు అక్కడ గూగుల్ షీట్ కూడా ఇచ్చింది. తర్వాత గూగుల్ షీట్ లో ఏమున్నాయి ఏంటి అవి మొత్తం ఇచ్చింది. ఇలా మొత్తం ఒక డీటెయిల్ ప్రాంప్ట్ ఇచ్చింది అనమాట. చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ CSV అని కూడా ఇలా ఇచ్చింది. ఇలా వర్క్ అవుతుంది అనమాట. ఇచ్చిన వెంటనే మనకు ఒక కంప్లీట్ హై ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇంకా మనం దాంట్లో ఏమన్నా బాగాలేకపోతే మొత్తం చేంజెస్ చేసుకోవాలి. అయితే మొత్తం చేంజెస్ చేసాక ఇలా వచ్చింది ఆ గూగుల్ షీట్. చూడండి ఇదే గూగుల్ షీట్ అనమాట. అది ఎంత మెస్సీగా ఉందో చూడండి. కానీ డాష్ బోర్డ్ లో చూడండి ఎంత క్లీన్ గా ఉన్నాయో. ఇమేజెస్ కూడా మీరు ఉంచుకోవచ్చు. అక్కడ లింక్ ఇస్తే సరిపోతుంది. ఇమేజెస్ అనేవి కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఎన్ని పోస్ట్ అయ్యాయి ఏంటి, ఈ రోజు ఎన్ని పోస్ట్ అయ్యాయి, పెండింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, షెడ్యూల్డ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలా మొత్తం ఇచ్చేస్తుంది. చూడండి ప్రతిరోజు ఇక్కడ ఇమేజెస్ ఏ ఉన్నాయి, లింక్స్ ఉంటే పోస్టెడ్ ఆ స్టేటస్ ఏంటి అవి కూడా ఉన్నాయి. మనం ఫిల్టర్ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్టెడ్ ఉన్నాయి, పెండింగ్ ఎన్ని ఉన్నాయి అని మొత్తం చూసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్ పేజెస్ కనెక్ట్ చేసుకుంటే లింక్డ్ఇన్ లో ఎన్ని పోస్ట్ అయ్యి, లేకపోతే ఫేస్బుక్ పేజెస్ లో ఎన్ని పోస్ట్ అయ్యి మొత్తం చూసుకోవచ్చు. దేని స్టేటస్ ఏంటి అని మనం పోస్ట్ కావాలంటే తర్వాత పోస్ట్ కూడా చేసుకోవచ్చు. అలా బిల్డ్ చేసాయి అనమాట. ఇలా ప్రతిసారి రిఫ్రెష్ అవ్వకపోతే మనం రిఫ్రెష్ అని క్లిక్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అయిపోతుంది. ఇలా అనమాట. ఎగ్జాంపుల్ కి ఇంకోటి కూడా చూపిస్తాను. మా క్లయింట్ కి బిల్డ్ చేసింది. చూడండి ఇది వాయిస్ ఏంటి బిల్డ్ చేసింది అనమాట. ఆ ప్రాజెక్ట్ కి ఇలా మొత్తం గూగుల్ షీట్ లోకి వాళ్ళ కాల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. వాళ్ళు కాల్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం నేను అలా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ గా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళ కాల్ కాస్ట్ ఎంత అయింది, ఎంత మందికి ఏ సర్వీస్ కావాలి, వాళ్ళ నేమ్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి మొత్తం, తర్వాత కాల్ రికార్డింగ్స్, కాల్ సమ్మరీ మొత్తం కావాలని ఇలా సేమ్ ఇలా క్లాడ్ లోకి వెళ్ళి ఇలా ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇలా ప్రాంప్ట్ ఇచ్చి ఆ గూగుల్ షీట్ ఏం కాలమ్స్ ఉన్నాయి ఏంటి అని ఇచ్చి, అంటే గూగుల్ షీట్ అప్లోడ్ చేయలేదు, జస్ట్ ఏం కాలమ్స్ ఉన్నాయి ఏంటి అని ఇచ్చాను. ఆ గూగుల్ షీట్స్ లింక్ ఇచ్చాను. లింక్ లో ఇలా ఇందాక చెప్పాను కదా ఎక్స్పోర్ట్ ఫార్మాట్ ఈక్వల్ టు CSV అని అది ఇచ్చాను. ఇది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. ఆ గూగుల్ షీట్ లింక్ లో అది ఎడిట్ చేసి ఇచ్చాను అనమాట. అది నాకు ఒక కంప్లీట్ సేమ్ ప్రాంప్ట్ కాపీ చేసేసి నేను డైరెక్ట్ గా లైవబుల్ లో పేస్ట్ చేశాను. చూడండి ఇలా యువర్ ఎన్ ఎక్స్పర్ట్ డాష్ బోర్డ్ డిజైనర్ అండ్ డేటా విజువలైజేషన్ అని ఇలా మొత్తం ఇచ్చింది. చూడండి CSV ఫైల్ లో ఎక్స్పోర్ట్ ఫార్మాట్ ఈక్వల్ టు CSV అలా ఇచ్చేసాను. ఇక్కడ మొత్తం ఏం కాలమ్స్ ఉన్నాయి ఏంటి, ఏమేమి అనలిటిక్స్ ఉండాలి ఏంటి అని మొత్తం ఇచ్చింది. ఇలా ఇచ్చిన వెంటనే అది మొత్తం రియల్ టైమ్ డాష్ బోర్డ్ అయితే బిల్డ్ చేస్తుంది. ఇక్కడ చూడండి నాకు మొత్తం డీటెయిల్ గా కనిపిస్తుంది. ఎన్ని కాల్స్ అయ్యాయి ఏంటి, కాస్ట్ ఎంత, డ్యూరేషన్ ఎంత పర్ కాల్, యావరేజ్ డ్యూరేషన్, క్యాన్సిల్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ ఎన్ని అయ్యాయి, బుకింగ్స్ ఎన్ని అయ్యాయి, కాల్ ట్రాన్స్ఫర్స్ ఎన్ని అయ్యాయి, కన్వర్జన్ రేట్ ఎలా ఉంది. ఈ మొత్తం క్లయింట్ కి చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనం చెప్పడం కన్నా. అందుకు ఇది ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కన్వర్జన్ ఫండల్స్ ఎన్ని కాల్స్ ఏంటి అని, తర్వాత ఏ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్, అర్జెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇలా, తర్వాత ప్రతి కాల్ వాళ్ళ నేమ్ డీటెయిల్స్ మొత్తం ఇలా ఉంటాయి. తర్వాత మనం దేని మీద క్లిక్ చేస్తే వాళ్ళ కాల్ రికార్డింగ్స్, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వస్తాయి, అడ్రస్ అయ్యి మొత్తం ఇలా ఉంటుంది అనమాట. వీటిలో మనం ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చాలా డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. చూడండి ఇక్కడ ఫిల్టర్స్ కూడా చాలా ఉన్నాయి, బుక్లు ఇవన్నీ, క్యాన్సిల్ ఇవన్నీ అలా మొత్తం చూసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ గా సింక్ అయిపోతుంది అనమాట. అంటే మనం ప్రతిసారి రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ డేటాలో ఏదైనా యాడ్ అయితే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ రోజు ఇచ్చిన వెంటనే మనకి అక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట. ప్రతిసారి మనం రిఫ్రెష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా అవుతుంది. అదే దీనికి ఉన్న బెనిఫిట్ ఆ క్లాడ్ తో పోలిస్తే. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ వేడి మీద కావాలో కమెంట్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై.